సో మ్యాన్ హంట్ ఆపరేషన్ అయితే అవుతుంది ఇక్కడ కొలరాడోలో, యుఎస్ఏ. ఇదిగోండి ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోయింది, చాలా ట్రక్స్ అందరూ బ్రేక్ తీసుకుంటున్నారు సైడ్న ఆపేసి. చాలా ఐ మీన్ 2-3 అవర్స్ నుంచి జరుగుతున్నట్టుంది ఆన్ I-70 డెన్వర్ వెళ్ళే రూట్లో. సో మనం కూడా ఇలా పాస్ అవుతూ ఉన్నాం హైవే మీద, ఇంటర్స్టేట్ మీద నుంచి వెళ్తా ఉంటే అదే ఇప్పుడే CB రేడియోలో చెప్తున్నారనమాట, దట్స్ అదే మ్యాన్ హంట్ ఆపరేషన్ ఒకటి జరుగుతూ ఉంది అని. మన హాలీవుడ్ సినిమాల్లో వీటిలో చూస్తూ ఉంటాం కదా, కిడ్నాప్లు జరిగిన, రాబరీలు జరిగిన మొత్తం హైవేస్ అన్ని బ్లాక్ చేసేసి హెలికాప్టర్లలో వీటిల్లో మొత్తం ఆపరేషన్స్ ఎటు వెళ్తున్నారు, సస్పెక్ట్ ఇలా అన్నీ చూస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆపరేషన్ అనమాట. అండ్ చాలామంది కార్లు చూసారా సైడ్ దిగేసి ఇలా హిల్ మీద నుంచి దిగేసి వెళ్ళిపోతున్నారు. అంటే 2-3 అవర్స్ నుంచి స్టక్ అయిపోయినట్టున్నారు, రోడ్స్ మొత్తం బ్లాక్ చేసేసారు. ఇదిగోండి సైడ్ ట్రక్ ఒకటి చూసారా ఎలా వెళ్తున్నాడు, యూహాల్ ట్రక్ లాగా ఉంది, దింపేశాడు మొత్తానికి సేఫ్గా. చాలా కార్లు కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది ఆపోజిట్ వెళ్ళే ట్రాఫిక్ వెళ్తుంది కదా, కింద అక్కడ అటు వెళ్ళిపోతున్నారు మన కొండ మీద నుంచి దిగేసి. ఈ గాల్లో ఈ ప్రశాంతమైన ఇల్లు పక్కన ఒక మంచి గుర్రాలు, చిన్న ఫార్మింగ్ ల్యాండ్, ఇంత పీస్ఫుల్గా ఉందో చూడండి. దట్స్ వై ఇట్ ఈస్ మై ఫేవరెట్ స్టేట్ కొలరాడో. ఎనీ మౌంటైన్ స్టేట్ ఈస్ మై ఫేవరెట్ స్టేట్. సో ఫైనల్లీ ట్రాఫిక్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఏంటంటే మ్యాన్ హంట్ ఆపరేషన్ జరుగుతుందన్న, అందుకని హెలికాప్టర్లు అన్నీ కనిపించినాయి. నేను కరెక్ట్ టైంకి రికార్డ్ కూడా చేయలేదు. దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో CB రేడియోలో తెలిసిందనమాట ఏం జరుగుతుంది ఏంటి అని, వేరే వాళ్ళకి ఇక్కడ కమ్యూనికేట్ అవ్వచ్చు కదా. దట్స్ వన్ రీజన్ అనమాట CB రేడియో. ఎందుకంటే ఇలాంటి టైంలో ఆఫ్ ఎమర్జెన్సీస్ కానీ ఆర్ ట్రాఫిక్ దేనివల్ల హాల్ట్ అయింది, ఇలాంటి అన్ని విషయాలు CB రేడియోలో మనకు వినిపిస్తూ ఉంటాయి. అందుకే CB రేడియో వాడేది. ఆ వైర్ పని కనిపిస్తుంది కదా పక్కన, అదే అనమాట పైన CB రేడియో వైర్. సో దాంట్లో చెప్పారనమాట మ్యాన్ హంట్ ఏదో ఆపరేషన్ ఉంది, లాస్ట్ 2-3 అవర్స్ నుంచి బ్లాక్ చేశారు ట్రాఫిక్ అని. ట్రక్స్ మనం తిప్పుకుని వెళ్ళలేం కదా, వీళ్ళనుకో కార్లు సైడ్ చేసి వెళ్ళిపోతారు. చాలామంది పోలీసులు వీళ్ళందరూ కూడా చాలామంది ఆగున్నారు. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ కొలరాడో, బ్యూటిఫుల్ సైట్. అసలుకి వింటర్లో ఒక వైబ్ ఉండిద్ది అండ్ సమ్మర్లో ఒక వైబ్ ఉండిద్ది. ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకు ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. దీనికి ఒక్కసారికి ఒక సోలో ట్రిప్ ఒకసారి వచ్చి మొత్తం ఈ మౌంటైన్స్, ఈ హైక్స్ అన్నీ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుండిద్ది ఈ మౌంటైన్ రూట్ అంతా. అండ్ ఆల్సో వెరీ డేంజరస్ రూట్ ఆల్సో. One more day I will be in California. ఈ మధ్య ఆన్లైన్లో న్యూస్ల్లో వీటిలో అన్నిట్లో చూస్తూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో USA మన తెలుగు కమ్యూనిటీలో వీటిల్లో చాలామంది మేల్ ఆర్ ఫిమేల్ డెత్స్ అనేవి హ్యాపెన్ అవుతూ ఉన్నాయి. అంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల, హార్ట్ అటాక్స్ ఆర్ వీటి వల్ల నైటే నిద్రలో ఉండి చాలామంది చనిపోతున్నారు. స్టూడెంట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రమ్ ఏజ్ 22-21 నుంచి 40 వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనమాట. అన్ని ఏజ్ లెవెల్స్లో ఉన్నారు. ఇష్యూ అయితే హ్యాపెనింగ్ అవుతుంది బాగా. ఎవ్రీ బైవీక్లీ అంటే ఎవ్రీ 15 days 20 daysకి ఒక డెత్ అయితే కంపల్సరీగా అవుతుంది. ఈ ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నా భయంకరంగా. మన తెలుగు కమ్యూనిటీలోనే మోస్ట్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట.
ప్రిడామినెంట్లీ మోస్ట్లీ మేల్స్లో ఎక్కువ అవుతుంది. సరదాగా ఐ మీన్ బయట యాక్సిడెంట్స్ వల్ల వీటి వల్ల అయితే డిఫరెంట్ థింగ్, అది వేరే ప్రాబ్లమ్స్ వల్ల అయితే సపరేట్ థింగ్. బట్ మార్నింగ్ అంతా బాగుంది, లేకపోతే క్రికెట్ గేమ్కి వెళ్ళో, లేకపోతే సరదాగా అంతా నైట్ అంతా బాగానే ఉండి పడుకుని మార్నింగ్కి హార్ట్ అటాక్తో వచ్చి అలా పోతున్నారు చాలామంది అన్ఫార్చునేట్గా చాలామంది అవుతుంది. 1 or 2 ఇన్సిడెంట్స్ కాదు, అసలుకి ఒక ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్కి 2 ఇన్సిడెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటున్నాయి. డ్యూ టు స్ట్రెస్, మోస్ట్లీ ఏంటంటే డ్యూ టు ఆల్ దిస్ అని. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డిఎమ్స్ కానీ పర్సనల్ మెసేజెస్ కానీ ఎలా ఉండబోతుంది ఇక్కడ, ఎలా ఏంటి అని చేస్తున్నారు. కాబట్టి టు గెట్ అవేర్నెస్ ఈ టాపిక్ గురించి అందరికీ తెలియాలి బేసిక్గా. గెట్ ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ హియర్. సో లైఫ్ అనేది చాలా సింపుల్ గైస్. మనమే ఊరుకునే హ్యూమన్స్, ఇంక్లూడింగ్ మీ. అదేదో నేనేదో పెద్ద ఉపన్యాసాలు అలా చెప్దామని కాదు, కానీ లైఫ్ అనేది చాలా సింపుల్. ఇది ఒక 10 ఆల్మోస్ట్ ఒక డెకేడ్ బ్యాక్ ఆర్ నేను ఫారెన్కి రాకముందు నేను ఒక పర్సన్ది డాక్యుమెంటరీ చూసాను అనమాట. దాని నుంచి నేను తీసుకున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆర్ థాట్ ప్రాసెస్. ఒక పర్సన్, సపోజ్ ఈ పర్సన్ జాన్ అనే పర్సన్ లెట్స్ సే థాయిలాండ్లో బ్యాంకాక్ అనే సిటీలో ఉన్నాడు అనుకుందాం. అందరం మనం బ్యాంకాక్కి ఒక్కొక్క పర్పస్ మీద వెళ్తారు. ఒకళ్ళు సెక్స్ మీద, ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం, ఒకళ్ళు రిలాక్స్ అవ్వటం కోసం, ఫ్యామిలీస్ ఒక పర్పస్, సింగిల్స్ ఒక పర్పస్, ఇలా ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉండేది అనమాట. ఎందుకు బ్యాంకాక్ వెళ్తున్నాము, అక్కడ ఏం ఎంజాయ్ చేద్దాము, అక్కడి నుంచి ఏం సీక్ చేద్దాము, ఎందుకు వెళ్తున్నాము అని ఒక పర్పస్ ఉంది. సో అలానే వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు, అంత బాగానే ఉండిద్ది. ఈ పర్సన్ ఏంటంటే అక్కడే పుట్టిన పర్సన్ అనుకోండి. సపోజ్ ఆ థాయిలాండ్లోనే ఆ డాక్యుమెంటరీ ఎలా ఉండిద్దంటే అక్కడే పుట్టి పెరిగిన ఒక పర్సన్ బ్యాంకాక్ అని వస్తే అతనికి ఎగ్జైట్మెంట్కి ఏమి ఉండదు. సో మనం ఇండియా నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి ఎగ్జైట్మెంట్ ఆ ప్లేస్కి, ఆ ఫ్రీడమ్కి. ఎందుకంటే అక్కడ దొరికే ఫ్రీడమ్, సెక్షువల్ ఫ్రీడమ్ ఆర్ వాట్ ఎవర్, పార్టీ ఫ్రీడమ్ ఆర్ నైట్ లైఫ్ ఆర్ ఈవెన్ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్, టెంపుల్స్ అంతా అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఇక్కడ మన ఇండియాలో ఉండదు. సో అందరూ అమ్యూజ్ అయ్యి థాయిలాండ్ అనే ప్లేస్, బ్యాంకాక్ అనే ప్లేస్, అలా అందరం వెళ్తూ ఉంటాం, ఎంజాయ్ చేసి వస్తాం. అలా సపోజ్ అలా అనుకుందాం. సో ఈ పర్సన్ అక్కడే పుడతాడు అనమాట. అక్కడే ఒక నార్త్ ఈస్టర్న్ థాయిలాండ్లో అక్కడ పుడతాడు. అక్కడే పుట్టి చిన్నప్పటి నుంచి అందరూ అంతే కదా, మన దగ్గర కూడా అంతే కదా. ఇప్పుడు సపోజ్ మన ఊర్లో పుట్టామనుకోండి, నువ్వు తెలంగాణ అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అందరికీ ఏంటి, హైదరాబాదు లేకపోతే చెన్నై లేకపోతే బెంగళూరు ఒక హబ్ లాగా, అక్కడే లైఫ్, అక్కడ ఉంటేనే స్ట్రక్చరు, అక్కడ ఉంటేనే లైఫ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది సొసైటీ కానీ ఏదైనా. సో ఈ పర్సన్ అలానే వెళ్ళి చదువుకుంటాడు మంచి యూనివర్సిటీలో. చదువు మధ్యలో అసలు ఎందుకు చదువుతున్నాము, ఏంటి ఈ గోల్ ఏంటి, ఏం అర్థం కాదనమాట. ఇదంతా చాలా కాంప్లికేట్ ఉంది, వాళ్ళు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. రూముల్లోనేమో 5-6 ఒకే రూముల్లో 5-6 వేరే మెన్స్తో, ఉమెన్ అయితే వేరే ఉమెన్తో, హాస్టల్స్లో, పీజీస్లో ఎవరు చేసినా ఇదే డ్రామా. సో ఇదే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి చెప్తుంది. అందరి లైఫ్ ఇలా ఉండకపోవచ్చు. ఇరుకు గదుల్లో ఇలానే ఉండి చదువుకుని, లేకపోతే జాబ్ చేస్తున్నా పీజీల్లో ఉండి, ఇదే స్ట్రక్చర్, ఇదే ప్యాటర్న్. అది హైదరాబాద్లో అయినా, అది న్యూయార్క్లో అయినా, బ్యాంకాక్లో అయినా, ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదైనా స్ట్రక్చర్ అదే. సో ఆఫ్టర్ కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత లోన్ తీర్చుకుంటాం, చేసుకుంటాం, సక్సెస్ మెల్లమెల్లగా అన్ని క్లియర్ చేసుకుంటాం. ఈ పర్సన్ అంతవరకు కాకుండా
లెట్స్ సే ఇంజనీరింగ్ థర్డ్ పర్సన్ అలా ఉన్నప్పుడు తనకి మొత్తం ఎందుకు చదువుతున్నావు, ఏంటి స్ట్రక్చర్, ఎందుకు ఎంత ఇలా ఉండాలి, ఇలా వీటి మీద సొసైటీ మీద ఒక కైండ్ ఆఫ్ అంత నచ్చగా మొత్తం మానేసి వాళ్ళ సొంత ఊరైన థాయిలాండ్లో ఇక్కడ రిమోట్ విలేజ్ అనమాట, అక్కడికి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఎకరాలు కొన్ని ల్యాండ్ అయితే ఉండిద్ది. అందరు ఫస్ట్లో వీడు ఫెయిల్యూరు, పనికిరాడు, ఇలానే వీడేంటి వచ్చేసాడు అనుకుంటాడు. వాడు అలానే హ్యాపీగా అక్కడే ఉండి చిన్న ఎకర్లో ఏంటంటే డబ్బులు లేవు కదా, స్టూడెంట్ లెవెల్లో వచ్చేసినప్పుడు మధ్యలో ఆపేసి డబ్బులు అనేది తక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్లో ఉపయోగించుకొని తనకున్న నాలెడ్జ్తో, తను చిన్నప్పటి నుంచి చూసిన నాలెడ్జ్తో మంచిగా హౌసెస్ బిల్డ్ చేసుకుంటాడు అనమాట. మడ్ హౌసెస్ అని మనకి ఊర్లో ఉంటాయి, మడ్ హౌసెస్ అని. ఇలా ఆ ప్రాంతానికి తగ్గట్టు ఆ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్టే ఉండదు. సో ఒక్కడే ఎవరైనా వచ్చి హెల్ప్ చేయమంటే ఎవరు హెల్ప్ చేయరా, ఎందుకంటే అది వర్షం పడితే నిలవదు, పాడైపోయింది. ఇది తనకున్న నాలెడ్జ్తో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి తను తెలుసుకున్న నాలెడ్జ్తో ఆ ఏరియాకి, ఆ ల్యాండ్కి అక్కడ ఎలా సరిపోయింది అని చెప్పి తనకు ఉన్న స్టడీస్ అన్నీ చూసుకుని వితౌట్ ఒక్క రూపాయి కూడా కాస్ట్ ఏం పెట్టకుండా అవైలబుల్ ఉన్న రిసోర్సెస్లో మొత్తానికి ఒక మడ్ హౌస్ అంటే మడ్ బిల్డింగ్ అంటే ఒక చిన్న హట్ లాగా, బ్యూటిఫుల్ హట్ లాగా ఒకటి కట్టుకుంటాడు హ్యాపీగా. అలానే ఫస్ట్ది కట్టినప్పుడు ఇది సక్సెస్ అవ్వదు ఎవరైతే అన్నాలో, అదే అయిపోయిన తర్వాత ఓకే, వర్షాలు తుఫాన్లు అన్నింటికి నిలబడిన తర్వాత ఓకే బాగానే సెట్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. సో వాళ్ళకు కూడా విలేజ్లో మాకు కట్టి ఇవ్వండి, మాకు నేర్పియండి అని అందరూ రావడం స్టార్ట్ చేశాడు. ఈడు అలా మెల్లమెల్లగా కొంచెం ప్రాఫిట్ అంటే బార్టర్ సిస్టమ్ ద్వారా మీకు ఇది కడతాను, మీరు నాకు అది ఇవ్వండి అన్నట్టుగా. సో చిన్న ల్యాండ్లో రైస్ పండించుకుంటూ అతనే వెజిటబుల్స్ మొత్తం అన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి, అతనికి వితౌట్ ఎనీ హెల్ప్ లేకుండా అతనే రోజు ఒక కొంచెం టైం కేటాయించి గార్డెనింగ్ చేసుకునేవాడు, మళ్ళీ పొలం చేసుకునేవాడు, హ్యాపీగా మధ్యాహ్నం నిద్రపోయేవాడు, మంచిగా ఈవినింగ్ అందరితో కలిసి 4 మాట్లాడుకునేవాడు. స్ట్రెస్ లేదు, జీవితం హ్యాపీగా ఉంది, సిటీలో లైఫ్ లాగా లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాడు, హ్యాపీగా అలా పెళ్ళి అయిపోయి అలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఏం ఖర్చు లేకుండా ఇటువంటి ఉన్న రిసోర్సెస్తోనే హ్యాపీగా బతకడం అలవాటైపోయింది. తనకు ఉన్న ల్యాండ్లో మంచిగా పండించుకొని హ్యాపీగా ఫ్యామిలీ అందరూ అలా ఉన్నారు. సేమ్ అదే సినారియోలో మనం చూసుకుంటే ఇక్కడ అదే సినారియోలో ఎస్పెషల్లీ బాగా యుఎస్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ అవుతున్నాయి కాబట్టి కంపేర్ టు కెనడాలో కానీ న్యూజిలాండ్తో కానీ ఎక్కువ కంపేర్ చేసుకుంటే ఈ యుఎస్ అనేది మనకి డే 1 నుంచి తెలుసు, మనకు అక్కడ సెటిల్ అవ్వలేము, గ్రీన్ కార్డ్ అనేది రాదు. ఒకప్పుడు వచ్చేది, అది ఒకప్పుడు లాంగ్ బ్యాక్ 1990s ఎప్పుడో 90లో వెళ్ళిన వాళ్ళకి డిఫరెంట్గా ఉండేది సినారియోస్ మొత్తం. ఒకప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు, అంతా ఈజీగా ఓన్లీ మెయిన్ ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్ళేవాళ్ళు, దాని మీద చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వీసా వస్తే ఉండేవాళ్ళు, లేకపోతే వచ్చేసేవాళ్ళు చాలామంది. ఇట్ డజంట్ అంటే పెద్ద వాళ్ళు కేర్ చేసేవాళ్ళని కాదనమాట. ఆఫ్టర్ ఈ 2000s ఈ 2010s తర్వాత నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. నువ్వు యూఎస్ఏ వెళ్తున్నావు అంటేనే డే 1 నుంచి నీకు ప్రిపేర్ అవ్వాల్సింది. నువ్వు లోన్ తీసుకెళ్తున్నా, ఏం తీసుకెళ్తున్నా డజంట్ మ్యాటర్. నువ్వు వీసాలో ఏమని చెప్పి వెళ్తావు, నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే వెళ్తున్నా, ఎడ్యుకేషన్ గెయిన్ చేసుకోవడానికి వెళ్తున్నాను, ఆ తర్వాత బ్యాక్ నా హోమ్కి వచ్చేస్తానని చెప్తాం. బట్ ఆ చెప్పినట్టు ఎవరు చేయం, మనం అందరం అక్కడే ఉంటాము. ఆ తర్వాత డిపెండ్స్, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నచ్చక, కొంతమందికి అదే ఆ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఆ కైండ్ ఆఫ్ సొసైటీ లైఫ్ అదే నచ్చి ఇక్కడే ఉండాలి. కొంతమందికి ఏమో మనీ, 80% అందరికీ మనీ 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 మనీ. సో మనీ ఎంత వస్తున్నాయి, ఇక్కడ బెటర్ వస్తుంది, ఇండియా కన్నా బెటర్ వస్తుంది, ఇక్కడ బాగా సంపాదించుకోవచ్చు, ఇక్కడ ఉంటే ఫాస్ట్గా మనము ఇండియా కన్నా బెటర్గా అవ్వచ్చు. అదొక డిఫరెంట్ గోల్. ఎవ్రీ వన్ పర్పస్ ఒక గోల్ ఉంటుంది అనమాట. మనీ లేని వాళ్ళకి మనీ, నాలెడ్జ్ లేని వాళ్ళకి నాలెడ్జ్,
కొంతమంది ట్రావెల్ చేద్దాం అనుకుని ట్రావెల్ ఒక్కొక్కరు ఒక పర్పస్తో వస్తారు. ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్లో మధ్యలో ఈ వీసా రూల్స్ ఇవన్నీ స్ట్రిక్ట్ అవుతాయి. అనుకున్నది అవ్వకపోవచ్చు, స్టక్ అయిపోవచ్చు లైఫ్లో, ఏంటి అవ్వట్లేదు, లేకపోతే వీసా రూల్స్ మారిపోవచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం రావచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్యాటర్న్స్. జరుగుతున్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఓకే వేరే మా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ బాగానే ఉంది, నాకేంటి ఇలా అయిపోతుంది, నాకు H1B పిక్ అవ్వలేదు, లేకపోతే ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, లేకపోతే ఇండియా వెళ్ళాము స్టక్ అయిపోయాము, లేకపోతే వీసా రివోక్ చేశారని మళ్ళీ పంపించేస్తారు. ఎవ్రీడే రోజుకు ఒక కొత్త రూల్ వస్తుంది, కొత్త సినారియో మారిపోతుంది. ఒక 5 years బ్యాక్ ఉన్న రూల్ అయితే అసలు ఉండదు, రేపున్న రూల్ అయితే ఉండదు. సో ఫారెన్కి వచ్చేటప్పుడు మీరు ఫస్ట్లోనే ఫారెన్ నేషనల్లో ఇలా అడుగు పెడుతున్నామంటే ఫస్ట్లో ఫిక్స్ అయిపోండి. ఐ మీన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద వచ్చి ఉండే వాళ్ళకి ఆ బాధ ఉండదు. ఎవరైతే ఆఫ్గా వచ్చి అలా ఉండే వాళ్ళకి ఇవన్నీ టెన్షన్స్, స్ట్రెస్ ఎక్కువైపోయి అన్ఫార్చునేట్ డెత్స్ అనేవి హ్యాపెనింగ్ అవుతున్నాయి అన్నమాట. ఒకే ఒక పర్పస్ ఏంటంటే ఓకే చదువుకోవడానికి వస్తున్నాం, ఈ నాలెడ్జ్తో, ఈ మాస్టర్స్ నుంచి గెయిన్ మీద చేసిన నాలెడ్జ్తో నేను ఏ పనైనా మళ్ళీ బ్యాక్ హోమ్ ఇండియా ఆర్ వాట్ ఎవర్ ఎక్కడికైనా వెళ్ళి నేను చేసుకోగలను అనే ధైర్యంతో ఉండగలిగే వాళ్ళు మాత్రమే రండి. ఓకే వర్కౌట్ అయ్యి నీకు మంచి జాబ్ ఆఫర్ వచ్చి నీ వీసాస్ అన్నీ నీకు హెల్ప్ అయ్యి నీకు ప్రొలాంగ్గా ఐ మీన్ ఈ అమెరికా నేషన్లో ఉండగలిగి నీకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి అన్ని వర్క్లో సపోర్ట్ చేసి H1B వీసాస్ ఆర్ వాట్ ఎవర్ గ్రీన్ కార్డ్స్ సొత్తి ఏదో ఒకటి అవన్నీ నాకు అంత ఐడియా లేదు. సో అవన్నీ వర్కౌట్ అయితే హ్యాపీ, వర్కౌట్ అవ్వకపోతే ఏంటి మళ్ళీ హ్యాపీ బ్యాక్ హోమ్ వెళ్ళిపోతాం. ఏముంది అదే హైదరాబాద్ వెళ్తాం, లేకపోతే చెన్నై వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, ఇలా డిఫరెంట్ ఆర్ నార్త్ ఢిల్లీ, ముంబై, ఇలా డిఫరెంట్ నోయిడా, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. ఐటీ కానీ మెకానికల్ కానీ ఇండియాలో లేని సెక్టర్స్ లేవు. సో అక్కడే ఉంటాం, అక్కడే ఉండే జీతంతోనే అక్కడే హ్యాపీగా ఉంటాం ఏదో ఒకటి. సో అది వర్కౌట్ అవ్వట్లేదంటే ఊరిలో ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక 1/2 ఎకరం లేకపోతే ఒక 10 సెంట్లు ల్యాండ్ అయినా ఉండిద్ది. ఉన్న దాంట్లో హ్యాపీగా అక్కడే ఏదో పండించుకుని ఏదో చిన్న జాబ్ చేసుకుని ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం. అంతేగాని ఇక్కడ లైఫ్ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయిపోయారు, లేకపోతే మనం అవ్వలేదు ఇక్కడ, లేకపోతే వాళ్ళు ఇది కొనేసుకున్నారు, అది కొనేసుకున్నారు, లేదా మనం ఇది చూడలేదు, ఇది చేయలేదు అని ఈ ఫోమో మెంటాలిటీ ఎక్కువైపోయి ఆర్ వాళ్ళ లైఫ్లో హ్యాపెనింగ్ అయిపోతుంది, మన లైఫ్లో ఇది అవ్వట్లేదు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీని డే 1 అసలుకి మనం ఫారెన్ నేషన్లోకి అడుగు పెడుతున్నాం అంటేనే ఇట్స్ ఎ లాటరీ. వర్కౌట్ అయితే అయిద్ది, లేకపోతే వీ హ్యావ్ టు గో బ్యాక్. వెళ్ళిపోయినా ఎక్కడ ఉన్న మెయిన్ పర్పస్ ఏంటి, మనకున్న రిసోర్సెస్తో, మనకున్న నాలెడ్జ్తో వాట్ ఎవర్ వీ కెన్ డూ ఏదో ఒక పని చేసుకుని బతకటమే. అది సాఫ్ట్వేర్లోనే ఉండాలి. అండ్ వన్ మోర్, సాఫ్ట్వేర్ అనేది ఫుల్ స్ట్రెస్ క్రియేటింగ్ అనేది నాకు వర్కౌట్ నాకు అది సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వలేదు అనిపించలేదు. ఐ జస్ట్ లెఫ్ట్ లైక్ దట్ అంతే. మీకు వర్కౌట్ అయితే చేయండి, లేకపోతే లేండి. అంతేగాని డైలీ ఇదే చేయాలి, ఇది ఒక లూప్లో పడిపోమాకండి. మ్యారేజ్, సిస్టము, హౌస్, మోర్గేజెస్, ఈ లూప్లోకి వెళ్ళిపోయి ఆ లూప్లోకి ఎందుకు వెళ్ళామా అని ఆ బాధపడి మళ్ళీ గోలంతా భరించి టెన్షన్లు పడి అంత క్యాపబిలిటీ లేనప్పుడు, ఇంకంత లేనప్పుడు జస్ట్ డోంట్ డూ ఇట్ అంతే. హ్యాపీగా హోమ్ టౌన్లో హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. అంతేగాని స్ట్రెస్ లెవెల్స్ పెంచేసుకుని ఇదే ఫస్ట్ అసలు క్యాలిక్యులేషనే. అసలుకి చాలామంది అడగటమే సపోజ్ లైక్ ఈ ట్రక్కింగ్ దీంట్లో అయినా అడగటమే అసలుకి మంత్లీ ఎంత వస్తాయి. అసలు జనాలకి జస్ట్ దీంట్లో నేర్చుకుందాం ఆర్ ఎల్స్ దీని మీద వచ్చేది ఏంటి, ఎలా ఉండిద్ది లైఫ్, క్లైమేట్ ఎలా ఉండిద్ది, ఏం టూల్స్ వాడాలి, ఏ సిచ్యువేషన్లో దీని మీదకి వచ్చేదానికన్నా డే 1 నుంచి మనీ ఎంత వస్తున్నాయి ఆ పర్పస్ మీద వస్తున్నారు. సో ఆ పర్పస్ మీద వచ్చిన వాళ్ళందరూ ఐ మీన్ దే హ్యావ్ టు ఫేస్ దిస్ అనమాట. ఈ డిప్రెషన్లు, ఈ డెత్లు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకే అవుతాయి మోస్ట్లీ. ఐ సీ లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా వీటిలో కూడా
సో చిల్ అవుట్, ఎక్కువ ఆలోచించకుండా చిల్ అవుట్ అవ్వండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోమాకండి. జస్ట్ చిల్ అవుట్ గైస్, లైఫ్ ఈజ్ సో ఈజీ, అంతే. ఇక్కడ కాకపోతే బ్యాక్ హోమ్ కెన్ బీ హ్యాపీ.